బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుండటంతో సంగమేశ్వర ఆలయం శిఖరాగ్రానికి చేరువలో ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో సంగమేశ్వర ఆలయం జలాధివాసం కానుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 856.10 అడుగులుగా నమోదైంది. జోరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు ఇన్ఫ్లో 36,050 క్యూసెక్లు వచ్చి చేరుతోంది. ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయం నీటి మట్టం నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి 855.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా 92.4867 టీఎంసీలుగా నమోదైంది. అయితే ప్రతి ఏటా జూన్ తర్వాత శ్రీశైలంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ ఈ ఏడాది మాత్రం మే నెల నుంచే వరద కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.